ఒకప్పుడు రంగురంగుల పూలతో నిండిన ఒక పచ్చిక బయలులో టిను అనే కష్టపడి పనిచేసే చీమ ఉండేది. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం సేకరించి తన గూడు దగ్గరకు తీసుకెళ్లేది. ఆమె ఎప్పుడూ విశ్రాంతి తీసుకునేది కాదు. ఒక మధ్యాహ్నం టిను ఒక బియ్యపు గింజ మోస్తూ వెళ్తుండగా ఒక అందమైన సీతాకోకచిలుక ఆమె దగ్గరకు ఎగిరివచ్చింది. ఆ సీతాకోకచిలుక రెక్కలు సూర్యకాంతిలో ఇంద్రధనస్సులా మెరుస్తున్నాయి. హెలో చిన్న చీమా అని సీతాకోకచిలుక ఆనందంగా అంది. ఈ అందమైన రోజును ఆస్వాదించడానికి కొంచెం విశ్రాంతి తీసుకోరా? టిను తల ఊపింది. నాకు సమయం లేదు, వర్షాలు పడకముందే ఆహారం సేకరించాలి అంది. సీతాకోకచిలుక నవ్వుతూ, పని ముఖ్యం, కానీ ఆనందం కూడా అంతే ముఖ్యం. కొంచెం విశ్రాంతి తీసుకుంటే మరింత శక్తి వస్తుంది అంది. టిను అర్థం చేసుకోలేకపోయినా సీతాకోకచిలుక మాటలు ఆమెకు నచ్చాయి. ప్రతిరోజు సీతాకోకచిలుక వచ్చి ఆకాశం, పూలు, గాలి గురించి కథలు చెప్పేది. క్రమంగా టిను ఆమె కోసం ఎదురుచూడడం మొదలుపెట్టింది. ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. భారీ వర్షం మొదలైంది. సీతాకోకచిలుక రెక్కలు తడిసి ఎగరలేకపోయింది. ఇది చూసిన టిను వెంటనే తన స్నేహితులను పిలిచి సీతాకోకచిలుకను తమ గూడు లోపలికి తీసుకెళ్లి రక్షించింది. వర్షం ఆగిన తర్వాత సీతాకోకచిలుక ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు నా ప్రాణం కాపాడావు ప్రియమైన స్నేహితా, నీ దయను ఎప్పటికీ మరిచిపోలేను అంది. ఆ రోజు నుంచి చీమ మరియు సీతాకోకచిలుక మంచి స్నేహితులయ్యారు. టిను తెలుసుకుంది, జీవితం కేవలం పని గురించే కాదు, స్నేహం మరియు దయతో అది మరింత అందంగా మారుతుంది. కథలోని నీతి: కష్టపడి పనిచేయడం ముఖ్యం, కానీ స్నేహం మరియు దయ జీవితం నిజంగా అర్థవంతం చేస్తాయి.